బాగా చేశారు యాక్టర్స్. నైస్. చాలా బాగుందండి. लेडीज గురించి చాలా బాగా చూపించారు. मूवी तो बहुत एकदम बहुत फर्स्ट क्लास लगा और लेडीज की పాయల్ రాజ్పుత్ గారి రక్షణ మూవీ మెయిన్ విలన్ అనాలో లేకపోతే ఈయన హీరో అనాలో నాకు తెలియట్లేదు, ఎందుకంటే మెయిన్ సబ్జెక్ట్ మొత్తం ఈయన మీద నడుస్తుంది. సో భయ్యా సూపర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఒకసారి క్రౌడ్ అయితే చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఆల్రెడీ టికెట్ ఫుల్ అయిపోతున్నాయి బుక్ మై షోలో కూడా. సో మనం ఇప్పుడు ఈ సినిమాకి మిమ్మల్ని హీరో అనాలా లేకపోతే మెయిన్ విలన్ అనాలా? Yeah, hi. It's a great opportunity for me. I'm a Malayali, so coming into Telugu and to do a wonderful character like this is a blessing for me. So I thank the producer, director, the whole crew of the movie members, even the Payal also. Thank you so much. సో యూ అండర్స్టాండ్ తెలుగు? ఓకే. డైరెక్టర్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు, మీకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? Yeah, director, when I heard the story for the first time, he told me my character was very challenging, very bold, and very kind of stylish attitude kind of boy, and a slight maniac also. So I told him I will try to do my best, and I hope I gave my best. Everyone is loving it, so looking forward to work in Telugu movies, in many other movies. Thank you so much. సో రాజ్పుత్ గారితో మీరు యాక్ట్ చేశారు, సో ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు రాజ్పుత్ గారితో చేయడం? It's a great, wonderful opportunity to act with Payal. We almost shot for 40 days continuously in Hyderabad. We had a lot of good memories, and we really miss Payal in this occasion. Looking forward to meet her soon. ఓకే భయ్యా, కంగ్రాచులేషన్స్. మీరు ఇలాంటి తెలుగులో ఇంకా ఎన్నో మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీ పాయల్ రాజ్పుత్ గారి పోలీస్ క్యారెక్టర్లో ఎలా అనిపించింది ఈ మూవీ చూస్తే మీకు? అంటే రీసెంట్గా ఆవిడ చేసిన లాస్ట్ మూవీస్ ఏవైనా చూడొచ్చు, ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ ఎంచుకున్నారు. కాకపోతే ఈ సినిమా ఎప్పుడో పాస్ట్లో చేశారంట, అది వైరల్ అయింది కదా ఈ మధ్య. బట్ పక్కన పెడితే ఆవిడ చేసిన అన్ని క్యారెక్టర్లు కొంచెం డిఫరెంట్ జోన్స్లో ఉన్నాయి. యాక్టింగ్ వైజ్ కానీ ఇందులో ఆవిడ క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ ఎలివేషన్ అంటే నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం, ఇలా కొన్ని అయితే చాలా కొత్తగా అనిపించింది నాకు. క్యారెక్టర్లు అయితే పోలీస్ క్యారెక్టర్లు అసలు కట్అవుట్ తెలుసు కదా ఎంతమంది. మనం ఏంటంటే పాయల్ రాజ్పుత్ అనగానే ఒక రొమాంటిక్గా ఉంటుంది, బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తాం. సో ఈ సినిమాలో టోటల్ డిఫరెంట్గా ఒక పోలీస్ క్యారెక్టర్లో చాలా సీరియస్గా. సో మీకు ఎలా అనిపించింది? బాస్, యాక్టర్ అంటే మల్టీ టాలెంటెడ్ అయి ఉంటేనే యాక్టర్ అంటే. నాట్ ఓన్లీ రొమాన్స్, నాట్ ఓన్లీ ఫైటింగ్స్, లేకుంటే వగేరా అన్నీ కలిస్తేనే ఒక హీరో మెటీరియల్ అవుతాం. ఇప్పుడు కమెడియన్ అని ఒకరిని పర్టికులర్గా ఎందుకు గుర్తిస్తాం? ఓన్లీ కామెడీ చేయగలడు కాబట్టి. సో అలా కాకుండా హీరోయిన్ అంటే దే నో ఆల్ ద థింగ్స్. కాబట్టి ఆవిడ ఓకే సూపర్గా చేశారు, బాగుంది. నేనైతే అంటే ఉమెన్ ప్రొడక్షన్ గురించి కావచ్చు కొన్ని పాయింట్స్ అయితే చాలా బాగా రైస్ చేశాను, నాకు బాగా అనిపించింది. కాకపోతే కొంచెం టెన్షన్ కూడా బాగానే పెట్టారు. ఓకే. సో మెయిన్ రాజ్పుత్ గారు కొంచెం రొమాంటిక్గా అలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది అనుకున్నారా, లేకపోతే ఇలాంటి సినిమా తీస్తే బాగుంటుంది అనుకున్నారా? క్యారెక్టర్లో దమ్మున్న క్యారెక్టర్ ఏం చేసినా పర్లేదు, ఏదైనా పర్లేదు, వీ కెన్ సపోర్ట్. ఓకే బై, థ్యాంక్ యూ.